హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే టాపిక్ డబల్ మానిటైజేషన్ మీద టాపిక్. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇదే హాట్ టాపిక్ అయిపోయింది ప్రస్తుతానికి. ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మైండ్లోంచి స్టార్ట్ చేయాలని ఆలోచన తీసేస్తారన్నమాట ఈ డబల్ మానిటైజేషన్ వల్ల. ఎందుకంటే 4000 అవర్స్ కంప్లీట్ చేయడానికే 40 మొగ్గలు వేసేస్తున్నారు. ఏంటంటో లూప్ లైన్స్లో వెళ్ళి ఎలా 4000 అవర్స్ కంప్లీట్ చేయాలి, ఎలా 1000 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తలకమొలక అయిపోయి ఉంటాయి. ఇది ఒక కొత్త రూల్ అనమాట. ఇది అసలు ఈ రూల్స్ ఎందుకు పెడుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఏంటంటే చిన్న చిన్న ఛానల్స్ ఇప్పుడే ఫ్రెష్గా మంచి కంటెంట్తో రావాలి అనుకునే వాళ్ళు 4000 అవర్స్ రావడానికి చాలా ఆలోచించి రావద్దని పెట్టుకుంటే ఈ జనవరి వరకు టైం ఇచ్చారు. అది కూడా ఈ జనవరి వరకు 4000 అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అలాగే ఉంచారు. 4000 అలా 8000 అయ్యింది. ఇంకా 4000కే 40 మొక్కలు వేసేస్తుంటే 8000 అవర్స్కి అసలు ఎలా రీచ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మంచి కంటెంట్ ఉంటే 4000 అవర్స్ ఒక లెక్క కాదు అని. ఆకలి తీరిన వాళ్ళు ఒకలా మాట్లాడతారు, తీరని వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయే వాళ్ళకి యాడ్స్ వస్తున్నాయి, రెవెన్యూ వస్తుంది, అంతా మంచిగా సెట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏంటి మంచి కంటెంట్ పెడితే సెట్ అయిపోద్దని చెప్పేస్తారు. కానీ ఇంకా కొంచెం దగ్గరికి వచ్చింది, ఇంకా ఈ 4 months 6 monthsలో మనకి అవుతుందా లేదా, మనకి రీచ్ అయ్యేలోపు 8000 సెట్ అయిపోతుందేమో, అప్పుడు మనం ఏం చేయాలి అనుకునే వాళ్ళకి ఎంత కంటెంట్ పెట్టినా అది ఎలా రీచ్ అవుతుంది అనే టెన్షన్ ఎక్కువైపోతుంది. ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకునే టైప్ కాదు కదా, కంటెంట్తో రావాలి. పెట్టిన కంటెంటే ఒకటే ఉండాలి, మల్టిపుల్ కంటెంట్స్ కాదు. మంచి కంటెంట్తో వచ్చే వాళ్ళకి ఏంటంటే మనం ఎంత మంచి కంటెంట్ పెట్టినా రీచ్ రావట్లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని వీడియోస్ పెట్టినా రీచ్ వెళ్ళట్లేదు, కనీసం ఒక రెవెన్యూ తీసుకున్న ఇది కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం కరోనా వచ్చినప్పుడైతే చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి. అందుకే ఈ రూల్స్ ఎక్కువైపోయినాయేమో అనుకుంటున్నాను. చాలా ఛానల్స్ ఉన్నాయి. అంటే కరోనా టైంలో అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో టైంపాస్కి ఏదో వీడియో పెట్టేయచ్చు, ఛానల్స్ స్టార్ట్ చేసేయచ్చు అనుకునే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్లో పడిపోయారు కాబట్టి అది పట్టించుకోకుండా ఛానల్ ఒక 6 daysకో, ఒక వీక్లీ వన్స్ 2 weeks ఒకటో వీడియో పెడుతుంటే ఆ ఛానల్ ఏంటంటే గ్రోత్ లేక అలా ఆగిపోవడం వల్ల కొన్ని రూల్స్ పెడితేనే కంటిన్యూస్గా వీడియోస్ వెళ్తాయి అనే కొంత చిన్న చిన్న ఛానల్స్ అన్నీ తీసేస్తున్నారు. సో అదొక రూల్. ఎంత హాట్ టాపిక్ అయిపోయిందంటే చాలామంది చివరి వరకు వచ్చి ఇప్పుడు ఆగిపోవాలా ముందుకు వెళ్ళాలా అనే డైలమాలో ఉన్నారన్నమాట. ఇది ఎవరికంటే ఓన్లీ క్రియేటర్స్కి. ఆడియన్స్ అంటే ఎవరు ఏం పెట్టినా చూస్తారు. సో క్రియేటర్స్కి ఏంటంటే కొంచెం మంచి కంటెంట్తో ముందుకు రావాలి. సగం వరకు అంటే ఇప్పుడు ఒక 2500 వాచ్ టైం వరకు వచ్చింది అనుకోండి. ఎప్పుడో పెట్టారు, ఒక 4 months బ్యాక్ పెట్టుంటారు ఛానల్ అనుకుందాం. ఇప్పుడు ఈ 4 monthsలో ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 months. ఫిబ్రవరి నుంచి 8000 అవర్స్ సెట్ చేసేస్తారు. సో అంత 5 months నుంచి లేనిది కొంచెం వాచ్ అవర్స్ తెచ్చుకున్న వాళ్ళు ఈ 5 monthsలో వస్తాయా అనే నమ్మకం లేదు. ఎందుకంటే ఈ టెన్షన్ తోటి ఏం వీడియో పెడుతున్నారో ఏంటి, ఎలా పెడితే రీచ్ వస్తుంది, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. నేను రీసెంట్గా చూశాను, ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. అదేంటంటే చాలామంది క్రియేటర్స్ ఇన్స్టాలో అనుకుంటున్నారు, అంటే ఒక పోస్ట్ చూశాను. ఏంటంటే అది మనమందరం క్రియేటర్స్ కదా, ఇన్స్టాలో గ్రూప్ క్రియేట్ చేసుకుందాము, మీ ఛానల్ నేను, నా ఛానల్ మీరు గ్రోత్ చేసుకుంటూ ఒకరు సపోర్ట్ చేసుకుంటూ రీచ్ పెంచుకోవచ్చు.
అలా కూడా చేయడానికి లేదు. మరి వాళ్ళకి తెలిసిందో లేదో తెలియదు, కానీ వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ అలా కూడా ప్లేలిస్ట్లోకి వస్తుంది అది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఒకటే ఛానల్ ప్లేలిస్ట్లో పెట్టేసి చూస్తూ ఉంటే అది కూడా మనకి మధ్య మధ్యలో యూట్యూబ్ వాడు మీరు చూస్తున్నారా లేదని ఒక ఆప్షన్ ఇస్తాడనమాట. అది అక్కడ స్టక్ అయిపోద్ది ప్లేలిస్ట్లో. మీరు అబ్జర్వ్ చేశారో లేదు అంటే మనం చూస్తున్నామా లేదా అని ఒక ఐడెంటిటీ కోసము అది క్లిక్ చేసినట్టయితే మనం చూసినట్టు, లేదు మనం ఆ ప్లేలిస్ట్ ప్లే చేసేసి వేరే పనిలో ఉన్నాం అనుకోండి, అది ఆగిపోతుంది. కొంతసేపటికి నార్మల్ అయిపోతుంది, ప్లే అవ్వదు. అది ప్లేలిస్ట్ కౌంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే హ్యూమన్స్ తన ఇంట్రెస్ట్ ప్రకారం చూసినట్టు అవ్వదు అనమాట. ఏదో ప్లేలిస్ట్ ప్లే చేస్తారు, అది అలా జనరల్గా వెళ్ళిపోతుంది అనే లిస్ట్లోకి వస్తుంది. ఆ ఛానల్స్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్లేలిస్ట్ ఒకటి, అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఇందులో పెట్టిన వీడియో సేమ్ మళ్ళీ డౌన్లోడ్ చేసి వేరే దాంట్లో పెట్టడం వల్ల కూడా ఛానల్స్ పోతుంది. అంతా కంటెంట్ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, అందులో లోటుపాట్లు ఏమీ ఉండట్లేదు. అయినా కూడా ఏదో చిన్న లోపం వల్ల ఛానల్స్ పోతున్నాయి. ఎందుకంటే చాలామంది పెడుతున్నారు ఇన్స్టాలో గట్రా, మా ఛానల్ ఇలాగా మానిటైజేషన్ పోయింది అని. అందులో చూస్తే చాలామంది చెప్తున్నారు క్రియేటర్స్, అందులో చూస్తే ఏమీ మిస్టేక్స్ ఏమీ ఉండట్లేదు, వైలెంట్ కంటెంట్స్ ఉండట్లేదు, అయినా సరే పోతుంది. నేనేమంటానంటే ఇప్పుడు వీడియోస్ అన్నీ పెట్టి ఇది ఏం జరుగుద్ది, మానిటైజేషన్ అవ్వద్దా లేదా అని టెన్షన్ పడే బదులు ఊడిపోయే ముక్కుని ఎన్నాలని కాపాడుకుంటాం. అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు కదా సామెత, దాన్ని ఎన్నాలని కాపాడుకుంటాం. అందుకే టెన్షన్ పడకుండా, ఎందుకంటే మన రెవెన్యూ మనం సంపాదించుకోవడం కోసమే కదా ఈ వీడియోస్ పెట్టేది, ఛానల్ పెట్టేది. సో చాలామంది ఏంటంటే మీకు ఇన్ని వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తామో ఎంత అమౌంట్ ఇవ్వండి అని అంటున్నారు. సో అలా కూడా ప్రమాదమే, అది కూడా ఛానల్స్ పోయే ప్రమాదం. సో మనం డబ్బులు ఎంతో కొంత సైడ్ ఇన్కమ్ కోసమో ఏదో పాకెట్ మనీ కోసమో సంపాదించుకోవడం కోసమే మనం చేసేది. దీనికోసం కూడా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆ డబ్బులు పోయి ఈ ఛానళ్ళు పోయి ఎందుకు అవస్థ. నేనేం చెప్తానంటే చాలామంది ఏంటంటే క్రియేటర్స్ చెప్తారు, మంచి కంటెంట్ ఉంటే ఒక వీడియోనే వెళ్ళిందంటే మీకు మంచిగా మానిటైజేషన్ అవుతుంది అంటారు. అది అవ్వదు, ఎప్పుడవుద్దో తెలియదు. అవ్వదని నేను కన్ఫామ్గా చెప్పలేను, కానీ ఎప్పుడవుద్దో తెలీదు. అయితే మాత్రం గ్యారంటీ అవుతుంది, అవుతుందా లేదా అనేది కూడా గ్యారంటీగా చెప్పలేము. అందుకని మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని ఇదంతా అవస్థపడే బదులు జస్ట్ 2 డేస్కి ఒకసారి వీడియో పెట్టండి, అది ఎక్కడ షేర్ చేయకండి, అలా పెట్టేసి వదిలేసేయండి. వెళ్తుంది, లేదంటే లేదు, అలా పెడుతూ ఉండండి. వెళ్ళిందా మన లక్, ఏదైనా మన లక్కతోనే ఉంది. చాలామంది చూసారా అలా కష్టపడరు, అందులో మంచి కంటెంట్ కూడా ఉండదు, పిచ్చి పిచ్చి కంటెంట్లు అన్నీ ఉంటాయి, అయినా రీచ్ చాలా బాగుంటుంది, వైరల్ అయిపోతాయి వీడియోస్, రెవెన్యూ బాగుంటుంది. మన కింద మీద పడి రాత్రింబాగులు కష్టపడి వాయిస్ ఓవర్లు ఇచ్చి ఎడిటింగ్ చేసి ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా అది రీచ్ అవ్వదు. ఇది ఉండాలి, లక్ ఉండాలి. యూట్యూబ్ వాడు అని మనం తినే లక్ కూడా ఉండాలని నేను అనుకుంటాను. చాలామంది చూసారా 4 monthsలో మాకు మానిటైజేషన్ అయిపోయింది, లేదా 3 monthsలో మానిటైజేషన్. అసలు అవ్వని పని అది ఏంటంటారా, మనీ ఇచ్చి కొనుక్కోవడం. దాన్ని అదే చెయ్యొద్దు అంటున్నాను నేను. చిన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం కంటెంట్ తయారు చేసుకొని మంచిగా రీచ్ అవుదాము అనుకునే వాళ్ళకి ఇది బాంబ్ బ్లాస్ట్ లాగా అయ్యిందనమాట. అలా ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. పెడదామా అంటే అవుతుందో లేదో గ్యారంటీ ఉండదు. 8000 hours అంటే అసలు 1000 subscribers అలా కామన్గా ఉంది. 8000 hours అంటే అసలు నిజంగా ఎలారా దేవుడా, ఇది 4000 hoursకే ఇన్ని తిప్పలు పడిపోయి ఇన్ని కష్టాలు పడి కింద మీద పడి ఏదో అవుతుంది అనుకుంటే 8000 అంటే ఇంకెవరు ఛానల్స్ పెట్టడానికి ముందుకు రారు నాకు తెలిసి. సెలబ్రిటీస్
వాళ్ళకి కొంచెం క్రేజ్ ఉన్న వాళ్ళకి అయితే వాళ్ళకి ఎలాగో సీరియల్స్ అవి ఉంటాయి కాబట్టి సైడ్ ఇవి కూడా పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి వెళ్తాయి. కానీ కామన్ పీపుల్ ఛానల్ పెట్టి వెళ్ళాలంటే 8,000 అవ్వాలి అంటే అవర్స్ చాలా కష్టం. ఛానల్ పెట్టేవాళ్ళు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, పెట్టుకోవాలని పెట్టి 2-3 వీడియోస్ పెట్టేసిన తర్వాత కూడా ఇది రీచ్ అవుతుందా లేదని మానేసిన వాళ్ళు కూడా ఉంటారు వీడియోస్ పెట్టడం. అలా ఆపేయకండి, ఎందుకంటే పెట్టండి, మీరు ఆల్రెడీ వీడియోస్ చేసేసి ఉంటారు కాబట్టి ఏదో ఒక వీడియో పెట్టండి, ఎవరికి షేర్ చేయకండి. ఈ లింక్ తీసుకెళ్ళి అందులో, ఆ లింక్ తీసుకెళ్ళి ఇందులో పెట్టకుండా పెట్టేసి అలా వదిలేసేయండి. రీచ్ దాని అంతగా అదే ఆర్గానిక్గా రీచ్ వెళ్తే, ఆర్గానిక్గా వ్యూస్ వస్తే అదే రీచ్ వెళ్తుంది. వేరే వేరే యాప్స్ ద్వారా వస్తే అది కూడా యూట్యూబ్ వాడికి తెలుస్తుంది, ఇది ఆర్గానిక్ వ్యూసా లేక ప్లేలిస్ట్ వ్యూసా లేదంటే మనీ ఇచ్చి మానిటైజేషన్కి వాచ్ అవర్స్ కంప్లీట్ చేశారా అన్నీ కూడా తెలుస్తాయి. కాకపోతే ఇప్పుడు తెలిపిన తర్వాత అయినా తెలుస్తాయి అన్నమాట. సో అందరూ ఏంటంటే పెట్టాలని కూడా పెట్టండి, కానీ ఈ 5 monthsలో కూడా కష్టపడి ఒక 1 hour 2 hours ఉండే వీడియోస్ పెట్టేసి వదిలేసేయండి. మార్నింగ్ 6కి పెట్టండి, నైట్ 9కి పెట్టండి, లేదా ఆఫ్టర్నూన్ 12కి పెట్టండి. అలా టైం చూసుకుని పెట్టండి. అది మీ ఓపికని బట్టి అనమాట. అంటే దీని మీదే డిపెండ్ అయిపోయి డబ్బులు సంపాదించాలంటే అసలు అవ్వని పని అది. మీ జాబులు మీరు చేసుకుంటే సైడ్ ఇన్కమ్ కావాలనుకుంటే ఇది చేయడం తప్పితే మొత్తానికి దీని మీద డిపెండ్ అయిపోయి మనీ కావాలంటే అసలు జరగని పని అది. సరే, నేను చెప్పేది ఏంటంటే మనీ ఇచ్చి, మనం మనీ కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మనీ ఇచ్చి దీన్ని అవర్స్ కంప్లీట్ చేసుకోవడం అనేది చేయకండి. ఆర్గానిక్గా వీడియోస్ పెట్టి వ్యూస్ అది కూడా ఇప్పటివరకు ఏమైనా షేర్ చేసి ఉంటే అది మానేసేసి ఎప్పటి నుంచైనా ఆర్గానిక్గా వ్యూస్ రానివ్వండి. ఎందుకంటే మనకి 8,000 వాచ్ అవర్స్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసింది మీతో షేర్ చేశాను. సో మంచిగా మీ ఛానల్స్ గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.